మనము ఆల్మోస్ట్ 2024లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పటికీ గిట మన దగ్గర రేప్ కేసెస్ ఏమాత్రం తక్కువ లేవు. ఎక్కడ చూసుకున్నా, ఎంత అవేర్నెస్ ఇచ్చినా, ఎన్ని స్మార్ట్ యాప్స్ తెచ్చినా మన దగ్గర మాత్రం ఈ దారుణాలు ఆగుతలేవు. సో దీనికి ఒక చెక్ పెట్టాలంటే మనం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే రూట్స్ నుంచే స్టార్ట్ చేయాలా. సో మన చిన్న ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే తప్ప మనకు బెటర్మెంట్ అనేది రాదనేది చాలామంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు, అనుకుంటున్నారు. అలా పుట్టిన కాన్సెప్టే ఇప్పుడు నా ముంగట ఉంది. సో వీ హ్యావ్ అ క్రియేటివ్ పర్సన్, నాట్ జస్ట్ ఫర్ టాయ్స్ బట్ ఆల్సో సో మెనీ థింగ్స్ హీ హ్యావ్ డన్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్లో. సో ఇన్నోవేటివ్ పర్సన్స్కి రావడం కొంచెం లేట్ కావచ్చు, కానీ డెఫినెట్గా వస్తారు. మామూలుగా కాన్సెప్ట్స్ కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా కాన్సెప్ట్ తీసుకురావాలనేసి గణేష్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం ముంగట్టుకు వచ్చిండు. సో గణేష్ బాగున్నా. ఓకే, సో చెప్పండి, అంటే వాట్ మేడ్ యూ టు సెలెక్ట్ దిస్ కాన్సెప్ట్? ఇప్పుడు మామూలుగా నేను చూడంగానే ఏంది ఒక బొమ్మను పెట్టింది నా అని అనుకున్నాను నేను స్టాల్లోకి రాగానే. అసలు ఏంది కాన్సెప్ట్, ఇది ఎవరి కోసం డిజైన్ చేసినావు చెప్తే వినాలని. మేము తయారు చేసిన బొమ్మ ఏంటంటే చాలా మంది దీన్ని చూసి బొమ్మ అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ బట్ ఇది ఒక ఎడ్యుకేషనల్ టూల్స్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో బేసికలీ ఏంటంటే చిన్నపిల్లలకి ఆ చైల్డ్ అబ్యూస్ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. మేము కేస్ స్టడీ చేసిన ప్రకారం చూసినప్పుడు కూడా ఎక్కువ చైల్డ్ అబ్యూస్ కేసెస్ పైన చిన్న అంటే 3 to 5 ఏజ్ అమ్మాయి పైన కూడా జరుగుతుంది. ఎందాక జరుగుతుంది, ఏం జరుగుతుందంటే సొసైటీలో ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ కేసెస్ జరిగినప్పుడు మన పిల్లల్ని తిడుతుంటాం, మీరు బయటికి తిరగొద్దని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం, కానీ అవేర్నెస్ క్రియేట్ చేసే డొమైన్స్ అనేది కనబడతాయి. సో అవేర్నెస్ ఎక్కడి నుంచి రావాలంటే మ్యామ్ స్కూల్ నుంచెనా లేదా పేరెంట్స్ నుంచెనా రావాలి. సో పేరెంట్స్కి చెప్పాలని ఉంటుంది, పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలని ఉంటుంది, కానీ ఎట్లా చెప్తే పిల్లలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని ఒక భయంతో ఆగిపోతుంటారు. కొన్ని స్కూల్లో చెప్తున్నారా అంటే స్కూల్లో కూడా కొన్ని స్కూల్స్లో చెప్తున్నారు, కొన్ని స్కూల్స్లో చెప్పట్లేదు. సో మాకు అనిపించింది అంటే మేము ఒక విలేజ్ నుంచి వేరే విలేజ్కి వెళ్తున్నప్పుడు అంగన్వాడీ స్కూల్ చూసాను మేము. సో అంగన్వాడీ స్కూల్ చూడగానే పిల్లలందరూ టాయ్స్తో ఆడుకుంటున్నారు. సో ఇదే టాయ్ తోటి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఎథికల్ వాల్యూస్ గురించి, ఎడ్యుకేషనల్ టాయ్స్ మనం ప్రిపేర్ చేస్తే ఎంత బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఒక థాట్ వచ్చింది. ఆ స్పార్క్ని యూజ్ చేసుకొని నేను చూసిన తర్వాత ఎప్పుడు చూసినా న్యూస్ ఆర్టికల్స్లో కనబడుతున్నాయి. అప్పుడు ఎలా చేయొచ్చు అని అంటే ఒకవేళ మనం చెస్ట్ పోర్షన్లో టచ్ చేసి చూపిస్తే పిల్లలు నెగిటివ్లో ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూ కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తాకకుండానే టాయ్ మాట్లాడగలుగుతాం, అంటే డిస్టెన్స్లోనే అది మాట్లాడగలిగితే పిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బొమ్మ తీసుకొచ్చాం. దీనికి సంస్కార్ అనే పేరు పెట్టాను. సో అన్సేఫ్ ప్లేస్లో చెయ్యి వస్తున్నప్పుడే వెంటనే టాయ్ మాట్లాడతాయి, డోంట్ టచ్, కీప్ డిస్టెన్స్ అని చెప్పి. చూపెట్టండి అది ఒకసారి. సో ఈ టాయ్ పేరు సంస్కార్ అండి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి డెమో పీస్ మాత్రమే. సో దీన్ని ఇంకా వీళ్ళు ఇంకా డిజైన్ చేసి ఇంకా బెటర్గా తీసుకురావాలన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఫినిషింగ్ ప్రోడక్ట్ రెడీగా ఉంది, మార్కెటబుల్ ప్రోడక్ట్ ఉంది, వీఆర్ లుకింగ్ ఫర్ ద లాంచింగ్. సో కొన్ని ఎన్జిఓస్ని అప్రోచ్ అవ్వడానికి మార్కెట్ నుంచి కొన్ని ఆర్డర్స్ కోసం చూస్తున్నాము. సో ఇదైతే ఫస్ట్ డెమో వర్షన్ ఇది. సో ఎలా వర్క్ అవుతుందంటే అన్సేఫ్ ప్లేసెస్లో మేము కొన్ని సెన్సర్స్ యూజ్ చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి లాంగ్వేజ్లో కొన్ని అవైలబుల్ ఉన్నాయి, మల్టీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇది ఒకటే స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ అయితే కాదు, సో వేరే స్టేట్స్ పైన కూడా మేము ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు చెస్ట్ పోర్షన్లోకి ఎవరైనా టచ్ చేయడానికి వస్తే keep distance. If anyone tries to touch here, say no and run away. అంటే బేసికల్లీ మేము 2 కమెంట్స్ వాడాము మేము స్టార్టింగ్లో. ఒకటేమో చెస్ట్ పోర్షన్కి వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ అని, తర్వాత ఇక్కడ టచ్ చేసినప్పుడు గుడ్ టచ్ అని వాడాం. కానీ కొన్ని ఎన్జిఓస్ని మేము అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమనంటే బ్యాడ్ టచ్ అంటే ఏంటిది, గుడ్ టచ్ అంటే బేసికల్గా మనము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే బదులు సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అనేది వాడాలని అన్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే don't touch, keep distance. If anyone tries to touch here, say no and run away. Okay. సో ఈ విధంగా ఈ పొజిషన్లో కానీ don't touch, keep distance. If anyone tries to touch here, say no and run away. బ్యాక్ సైడ్ don't touch, keep distance. If anyone tries to touch here, say no and run away. ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు గుడ్ టచ్ ఏరియాస్, ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఏం రాదు. సో ఇక్కడ ట్రై చేసినప్పుడు don't touch. సో ఇందులో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి కూడా పెట్టాం. ఓకే, సో మన ఇందులో పోయం బటన్ అనేది కూడా ఉంటుంది. Hello children, I'm your friend Adya. Do you know about good touch and bad touch? It means safe touch and unsafe touch. So listen carefully. We have body parts that can be seen: head, face, hands and feet. We also have body parts which are covered with clothes. They are private parts. Your private parts are your lips, chest, in between thighs and buttocks.
Nobody has the right to touch or see your private parts, and nobody should show their private parts to you also. It is okay when parents give you bath and dress you up, or if doctor uncle examines you in the presence of your parents. That is good touch. If someone hits, pinches, or tries to touch your private parts, they are bad touches. Then, what you must do if someone makes a bad touch? You say no and run away from that place and tell your parents. Remember, child helpline number is 1098. Never keep a secret from your parents. Don't be scared, don't be silent. Believe me, you're not wrong. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే మీ టాయ్లో చాలామంది ఏమైతే చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్లో గురైన తర్వాత వాళ్ళు ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో ఉండిపోతారు పిల్లలు. సో వాళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతుంటారు. మేము రీసెంట్గా కొంతమందితో మాట్లాడినప్పుడు ఇక ఎల్కేజీ అమ్మాయి పైన కూడా వాళ్ళ స్కూల్ పీటీ ఇట్లా హరాస్మెంట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. 2 weeks తర్వాత ఆ కేసు బయటకు వచ్చింది. సో ఎందుకు అంటే వాళ్ళకి ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లేదా సేఫ్ టచ్లో ఉన్నారా వాళ్ళు అన్సేఫ్ టచ్లో ఉన్నారా తెలియని సిచ్యువేషన్ ఉంది. ఇట్లా మనకు తెలిసినవి అయితే కొన్నే మ్యామ్. సో ఇంకా తెలియకుండానే చాలా బిహేవ్లో చాలా జరుగుతుంది. సో వాటిలో అంటే ఇప్పుడు మనకి సిటీలో అంటే కొంతవరకు వాట్ ఈజ్ వాట్ అని తెలుసు, కానీ గ్రాస్ రూట్లోకి వెళ్ళేసరికి తెలియదు. విలేజ్లో ఉన్న వాళ్ళకి మేము కొన్ని విలేజ్లోకి వెళ్ళి నిజంగా మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసా అంటే వాళ్ళకు వి డోంట్ నో అని చెప్పేసి అన్నారు. స్కూల్ ఏజ్ 15 years వచ్చే వాళ్ళకి అక్కడ అవగాహన లేదు. బేసికల్గా మేము టార్గెట్ చేసింది ఏంటంటే 3 to 10 ఏజ్ గ్రూప్ వాళ్ళని అంగన్వాడీ స్కూల్స్ నుంచి వాళ్ళకి బాడీ పార్ట్స్ గురించి ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళకి ఆ బాడీ పార్ట్స్తో పాటు ఏ ప్లేసెస్ సేఫ్ టచ్ ప్లేసెస్ ఏ ప్లేసెస్ అన్సేఫ్ టచ్ ప్లేసెస్ అనేది క్లియర్గా తెలియాలి. ఇలా తెలిసినప్పుడు మాత్రం అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతూ వాళ్ళ పేరెంట్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మమ్మీ ఎవరైనా అన్సేఫ్ ప్లేస్లో టచ్ చేశారు సేఫ్ ప్లేస్లో టచ్ చేశారు చెప్పడానికి ఈజీగా ఉంటాను పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాయ్ ప్రిపేర్ చేస్తాం. సో బేసిక్గా ఈ టాయ్ అయితే చాలా యూజబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరి ఇళ్ళల్లో ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు నన్ను అడిగితే. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఇలాంటి టాయ్స్ ఉండాలా. ఎందుకనంటే ఇక్కడ సిటీలో అంటే మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అవగాహన ఉంటుంది, కానీ ఊర్లలో చాలా మందికి అవగాహన ఉండదు, అలా చెప్పే వాళ్ళు ఇటు ఉండరు. కాబట్టి ఇలాంటి టాయ్స్ ఇంకెక్కువ ఊర్లలో అమ్మితే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటా. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది గణేష్? మ్యామ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో TSIC, T-Works, IIIT హైదరాబాద్ వీళ్ళైతే ఇన్నోవేటర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన బూస్టింగ్ తోనే ముందుకు వెళ్తున్నాం. మేము రీసెంట్గా ఈ టాయ్కి మాకు గ్రాంట్ కూడా రావడం జరిగింది, అది UK గ్రాంట్. ఓకే. సో వీఆర్ లుకింగ్ ఫర్ CSR ఫండింగ్ గురించి కూడా. హాయ్ అండి, నా పేరు తనుశ్రీ, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఇవాళ నేను సంస్కార్ టాయ్ స్టాల్ని విజిట్ చేశాను. దిస్ టాయ్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ చిల్డ్రన్, ఎస్పెషలీ ఫర్ గర్ల్ చైల్డ్. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క చిన్నపిల్ల దగ్గర ఉండాల్సింది ఇది. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పిస్తుంది. ఇది ఎడ్యుకేషనల్ టాయ్ అండి. ప్రతి ఒక్క పేరెంట్, ఎందుకంటే అవేర్నెస్ లేదు బేసిక్గా చాలామంది దగ్గర. అసలు చిన్నపిల్లలకి చాలా అసాల్ట్స్ జరుగుతున్నాయి. అవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఈ టాయ్స్ని చాలా బాగా యూస్ చేయొచ్చు. అండ్ ఈ టాయ్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఉండాలి. చూడొచ్చు కిడ్స్ గిట చాలా ఇంట్రెస్టింగ్గా పట్టుకుంటున్నారు. సో ఏంది దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది? సో బేసికల్గా మేము స్టార్టింగ్లో టాయ్ మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర లేరు మేము. సో ఇప్పుడు ఇనిషియల్గా మేము హోల్సేల్ తీసుకుంటాం కాబట్టి టాయ్ కాస్ట్ అరౌండ్ 2000 అలా పడుతుంది. ఓవరాల్గా మేము మల్టీ లాంగ్వేజ్ సపరేట్ వర్షన్లోనికి మేము 5500కి టాయ్ సేల్ చేస్తాం. ఓకే. సో రెస్పాన్స్ వస్తుందా? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మ్యామ్. పిల్లలు కూడా చాలా అట్రాక్ట్, మీరు చూస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా అట్రాక్ట్ అవ్వడం. సో వాళ్ళలాగానే అంటే సో ఒక మాలాంటి బేబీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటున్నారు. సో వాళ్ళకి బాడీ పార్ట్స్ తెలిసిన వాళ్ళకి వాట్ ఈస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అని చెప్పడానికి చాలా ఇది ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా అట్రాక్ట్ చేసుకో. బేసిక్గా చిన్న ఉన్నప్పుడు అయితే మామూలుగా మనకు రైమ్స్ ఎక్కువ వస్తుండే. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైమ్స్ నాలెడ్జబుల్ గా ఉండాలనేసి ప్లేవే మెథడ్ మ్యామ్ ఇది కంప్లీట్ గా. ఇందులో రైమ్స్ కూడా ఉంటాయి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి రిలేటెడ్ రైమ్స్ కూడా మనం ప్లే చేస్తున్నాము. సో ఇట్లా పిల్లలకి మనం ఎక్కువ ఎంగేజబుల్ గా ఉంటది కంప్లీట్ గా మంచిగా నేర్చుకోవడానికి. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ మీరు ఇంకా చాలా కాన్సెప్ట్స్ తీసుకొచ్చిర్రు, అబ్దుల్ కలాం ని కలిసిరు, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, దానికోసం చెప్తారా? సో బేసికల్గా మాది విలేజ్ మ్యామ్, వరంగల్ డిస్ట్రిక్ట్ నందనం విలేజ్. సో ఇన్నోవేషన్ జర్నీలో స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఆ టైంలో ప్రతి ఒక్కరు డిమోటివేట్ చేసే వాళ్ళే ఉన్నారు తప్ప సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. సో మనం చేసేది మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ముందుకు వెళ్ళాము. సో ఆ విధంగానే
మనం సొసైటీ మనకేమి ఇస్తుంది కాదు కానీ మనం సొసైటీకి ఏమి ఇస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం తిరిగి సొసైటీకి ఏదో ఒకటి ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్స్ అనే వాటిపైన మేము ఫోకస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ సేఫ్టీ అండ్ గ్లౌస్ అనేది 2013లో చేసాం. మహిళల పైన ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి అప్పుడు. సో ఏ అబ్బాయి ఎవరైతే టచ్ చేయడానికి అమ్మాయిని వస్తారో, ఈ అమ్మాయి ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి 230 వోల్టేజ్ షాక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోగలుగుతారు. తర్వాత ఇయరింగ్ ఎయిడ్ మ్యామ్, పుట్టుకొద్దని చెవులు వినబడని వాళ్ళు కూడా వినబడే మిషన్ కేవలం 150 రూపీస్తో తయారు చేశారు. ఆ 150 రూపీస్తో తయారు చేసినప్పుడు మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ టైంలో ఒక విలేజ్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక పిఎం మోడీ గారు నాకు ట్వీట్ చేసి అంటే నా గురించి చెప్పేంత స్టేజ్కి వస్తాను నేను అనుకోలేదు. సో ఒకప్పుడు స్టేజ్ పైన మాట్లాడలేను నేను, ఇప్పుడు మనం కొన్ని పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వడం నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. ఏంటంటే మనం చేసేది హార్డ్ వర్క్, మనం చేసేది మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా సపోర్ట్ అనేది వస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళాను. ఇంటర్ అప్ టు 12th వరకు చదివాను. తర్వాత ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో నేను ఫస్ట్ టైం మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యాను. సో కొన్ని సందర్భాలు అంటే ఫుడ్ తినడానికి కూడా ఆలోచించిన సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. సో అప్పుడు మాకు తెలిసిన సార్స్కి ప్రకాష్ సార్ అని కొందరు ఉంటారు. సో జేబీఎస్ దగ్గర ఉంటారు, వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ప్రమోద్ సార్ అని, ప్రమోద్ మా ఎన్టీఏలో ఉంటారు, ప్రమోద్ రెడ్డి అని. సో ఆ సార్ కాల్ చేసి సార్ నాకు ఇట్లా సంథింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా ఇనిషియల్గా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మంచి జరిగినప్పుడు లేదా నన్ను డిమోటివేట్ చేసిన సిచ్యువేషన్లో, మోటివేటెడ్ సిచ్యువేషన్లో నా వెనుకున్నది ప్రమోద్ సార్. సో ప్రమోద్ రెడ్డి సార్ ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. సార్ సపోర్ట్ ఉంటే నేను ఇప్పటివరకు ఇప్పుడు ఇన్నోవేషన్స్ చేశాను. తర్వాత టీఎస్ఎస్ డాక్టర్ శాంత మ్యామ్ సపోర్ట్ చేయడం జరిగింది. సో IIIT వాళ్ళ నుంచి సపోర్ట్ చేయడం, టీవర్క్స్ నుంచి సపోర్ట్ చేయడం, ఇట్లా సపోర్ట్ అనేది రావడం జరిగింది. సో ఆ సపోర్ట్ని యూజ్ చేసుకొని నేను ఇంకెక్కువ ఇన్నోవేషన్ చేయాలి. సో స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి ప్లాట్ఫామ్గా బిల్డ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్గా ఒక సంస్కార్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము. ఇందులో ఇంటెన్స్గా తీసుకొని వాళ్ళకున్న ఐడియాస్ని డెవలప్ చేస్తూ మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం. ఓకే, ఈ బొమ్మని రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? సో ఈ స్టార్టింగ్లో మేము బొమ్మ చేస్తున్న టైంలో కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. ఒక సెన్సర్ పని చేస్తే ఇంకో సెన్సర్ పని చేయలేదు. సో మధ్యలో మేము ఈ ప్రాజెక్ట్ అవసరం లేదని మధ్యలో వదిలేసాం మేము. సో తర్వాత మేము చూస్తే న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ వస్తున్నాయి, ఓకే ఇది వదిలేసే ప్రోడక్ట్ ఏది, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్గా తీసుకొని చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ చేయడానికి ఇప్పుడు ఇనిషియల్గా మాకు అట్లీస్ట్ ఒక 3 hours టైం పడుతుంది. కానీ ఇప్పుడు మేము కంప్లీట్గా పీసీబీ డిజైన్ అన్నీ చేసాం కాబట్టి 1 hourలో మనం ఒక 2-3 products మనం చేసుకోవచ్చు. ఓకే, కూల్. సో మీరు ఇట్లాంటివి ఇంకా ప్లాన్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ కంప్లీట్గా ఇన్నోవేషన్స్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలని మేము అనుకుంటున్నాను. సో ఇటు సోషల్ ఇంపాక్ట్ కంప్లీట్గా అసిస్టివ్ టెక్నాలజీ కావచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ కావచ్చు. సో సోషల్ ఇంపాక్ట్ ఉన్న ఇన్నోవేషన్స్, ఎడ్యుకేషనల్ టూల్స్, ఇప్పుడు టాయ్ చేసాము, నెక్స్ట్ ఎథికల్ వాల్యూస్ గురించి, తర్వాత ఎడ్యుకేషనల్ టాయ్స్, ఇప్పుడు సోషల్ రిలేటెడ్గా సో మన రాజధాని గురించి కానీ ఇట్లా తెలుసుకోవడానికి ఇట్లా మేము డిఫరెంట్ టాయ్స్ అనేది డిఫరెంట్ టూల్స్, ఎడ్యుకేషనల్ టూల్స్ పైన కంప్లీట్గా మేము ఫోకస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్, విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మీరు ఇట్లాంటివి చాలా చేయాలా. అండ్ నిజంగానే ఇట్లాంటి టాయ్స్ చాలా మార్కెట్లోకి రావాలా, అవగాహన పెరగాల. ఎందుకనంటే ఇప్పుడు జరుగుతున్న చిన్న పిల్లల రేప్ కేసెస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ కానీ ఎక్కడైనా చూసుకున్నా కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ కిడ్స్కి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయని విధంగా ఉంటుంది. ఇది గేమ్ లాగా ఆడుకుంటూనే తెలియకుండానే మైండ్లో ఫ్రీజ్ అయిపోతుంది. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు ట్రై దిస్. ఇది ఇప్పుడు ఎప్పుడు అవైలబిలిటీలో వస్తుంది కానీ మోస్ట్లీ మేము వితిన్ 1 month లోపు మేము లాంచింగ్. ఓకే, దీని పేరు సంస్కార్. సో సంస్కారంతమైన టాయ్స్ అన్నమాట. యా, సో toys are available, please do check it out. And this is something really informative, at the same time attractive too. చాలా కలర్ఫుల్ గా ఉంది, చూడొచ్చు కిడ్ ని. ఇప్పుడు మామూలుగా ఆడుకుంటా కూర్చుని అనమాట వదలకుండా. సో this is the best toys is what we felt, and this is a special story for Mike TV. I am Priyanka Paspuleti signing off.